నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాజీనామాలు చేద్దాం, ఉప ఎన్నికలకు వెళ్దాం, జగన్ సంచలనం. ఏపీలో 17 పార్టీలు రద్దు, ఈసీ సంచలన ప్రకటన. రేవంత్ ఢిల్లీలో ఉంటూ పాలన గాలికి వదిలేశారు, మాజీ మంత్రి హరీష్ రావు. దేశ రాజధానిలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయాన్నే పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, ఇతర అత్యవసర సంస్థలు తనిఖీలు ప్రారంభించాయని ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి ఒకరు తెలిపారు. ఉదయం 6:35 నుండి 7:48 మధ్యలో ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక బాంబు బెదిరింపుల కాల్స్ వచ్చిన పాఠశాలల్లో ఆంధ్ర స్కూల్, బీసీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక రావుమాన్ సింగ్ స్కూల్, అలాగే కాన్వెంట్ స్కూల్, మాక్స్ఫోర్డ్ స్కూల్, ద్వారకలోని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్లను తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసు బృందాలు ఆయా పాఠశాలల్లో పరిశీలనలు జరుపుతున్నాయి. ఇక పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం అనేది గత 4 రోజుల్లో ఇది 3వ సంఘటన. గత సోమవారం ఢిల్లీ అంతటా 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తర్వాత అవి ఫేక్ అని తేలింది. అలాగే బుధవారం దాదాపు 50 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు జరిపిన పోలీసులు వాటిని ఫేక్ అని తేల్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఏపీలో ఏకంగా 17 పార్టీలను రద్దు చేసింది. గుర్తింపు పార్టీల జాబితా నుంచి తొలగించింది. దేశవ్యాప్తంగా 474 పార్టీలను రద్దు చేయడం విశేషం. ఇక పొరుగున ఉన్న తెలంగాణలో సైతం 9 పార్టీలు రద్దయ్యాయి. గత 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీల గుర్తింపు రద్దు చేయడం గత 2 నెలల్లో ఇది రెండోసారి. గత 2 విడతల్లో కలిపి 808 రాజకీయ పార్టీలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసినట్లు అయింది. చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతోనే ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఏపీ నుంచి అధికమే. ఏపీ నుంచి 17 పార్టీల గుర్తింపు రద్దయింది. ఇందులో భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజాస్పందన పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, అలాగే భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, ఇక గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్ర పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ 1, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగుదేశం పార్టీ, అలాగే రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, అలాగే పొలిటికల్ ఎస్ఎంసిఎల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ తదితర పార్టీలను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారు. దసరా తర్వాత రాజకీయంగా కీలక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు జగన్ అండ్ టీం గైర్హాజరైంది. అటు మెడికల్ కాలేజీలపైన పోరాటం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలపైన జగన్ ఆలోచన చేస్తున్నారు. కీలక ప్రకటన దిశగా సమాయత్తం అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో తమకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సమావేశాలకు హాజరు కావాలని భావిస్తే తాను ఆపనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటుగా సభకు వెళ్లేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. తెలంగాణలో కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేల ఏపీడీపీ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. సర్కారు చర్యలతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. గ్రామ పాలనను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. నిధులు లేక పంచాయతీలు అవస్థలు పడుతున్నాయి. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేరు. డీజీలకు డబ్బులు లేక పంచాయతీ ట్రాక్టర్లు మూలన పడ్డాయి. పండగ పూట వీధి దీపాలు వెలగక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి.
పండగ వస్తే చాలు ఆర్టీసీ ఛార్జీలను అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధం కావడం సిగ్గుచేటు. బతుకమ్మ, దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై పెనుభారం మోపుతూ పండగ సంబరం కూడా లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా రెగ్యులర్గా నడిచే బస్సులకే పండగ స్పెషల్ బోర్డులు తరలించేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికి ప్రజా పీడనే అవుతుంది అని హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన వసతి గృహాల పరిసరాల్లో పరిశుభ్రత, ఇక టాయిలెట్లను కలెక్టర్ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా వసతి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచి మార్కులు వచ్చింది మీ టీచర్ చెప్పాలి, ఓకేనా? చిన్నపిల్లలకి వయసు ఎంత? 6th క్లాస్, 3rd క్లాస్ నుంచి ఉన్నారా? సరే వాళ్ళకి చెప్పండి, మీకు కావాలంటే నెట్ ఏర్పాటు ఇక్కడే పడుకుంటారా? బాగానే ఉందా? ఇక్కడ బాగానే ఉందా? మీ అమ్మ నాన్న వస్తారా చూడడానికి? ఎప్పుడు వస్తున్నారు? మీ ఇంట్లో నుంచి వచ్చి చూసుకుంటారా? ఎప్పుడు వస్తారు? ఇది ఏ హాస్టల్? బాగానే ఉందా? ఈ అక్కలు మిమ్మల్ని ఏమైనా హరాస్ చేస్తున్నారా? ఇటు చేయి అటు చేయి నా పని చేయని చెప్తున్నారా? చెప్తారా? చిన్నపిల్లల్ని బాగానే చూసుకుంటారా? కొత్తగా వచ్చిన పిల్లల్ని? నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి చెరువు వద్ద వరద నీటిలో ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. భారీ వర్షంతో చెరువు నీరు రహదారిపైకి చేరింది. 4 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు నుంచి జమలమడుగు వెళ్తున్న బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అందులో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను జేసీబీ సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చారు. దీంతో కోవెలకుంట్ల జమలమడుగు R&B ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పెమ్మాడపల్లి రోడ్డులో పట్టపగలు ప్రభుత్వ భూములు జేసీబీలను పెట్టి కబ్జాదారులు చదును చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభుత్వ భూముల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు కానీ సిబ్బంది కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులు ఎంత బలమైన వారోనని పలువురిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు కాపాడాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ కలిసి జీవిస్తున్న లంబాడీ తెగకు మిగతా తెగలకు చిచ్చు పెట్టాలని చూస్తున్న కొంతమంది కార్పొరేట్ శక్తులు వాళ్ళ వెనక ఉన్న రాజకీయ నాయకుల కుట్రలను మిగతా తెగలు అర్థం చేసుకోవాలని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. ఈరోజు లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ ఉద్దేశము ఏదైతే లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో, కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి, లంబాడీలంతా ఐక్యంగా చూపించడానికి, అదేవిధంగా లంబాడీలు అనేటోళ్ళు ఈ భూమి పుత్రులు, ఈ దేశ పుత్రులు, ఆదిమ బంజారాలకు సంబంధించినటువంటి తెగ సంబంధించినటువంటి లంబాడీలు బంజారాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొంతమంది ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకోవాలని ఇలా హిస్టరీ జాబితా నుంచి ఇలా లంబాడీని తొలగించారనేటువంటి ఏదైతే కుట్ర చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే తండా తిరిగి మా యొక్క జాతిని చైతన్యం చేయడం కోసం, అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్లో లంబాడీలకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డిసెంబర్ నెలలో దాదాపు 10 లక్షల మంది కుతంత్రవాదాలు మొదలు పెడతా ఉన్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాం, మీరు మా గురించి తెలుసుకోండి. మా గురించి మీకు కావాలంటే మొఘలుల చరిత్ర చూడండి, గ్రీక్ చరిత్ర చూడండి, అందులో ఏం రాసి ఉందో ఒకసారి తెలుసుకోమని చెప్తా ఉన్నారు. మా గురించి ఏమి తెలియకుండా మాట్లాడరు. మీరు అదంతా ఎందుకు? ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అయ్యర్ గారు మొన్న ఏం మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. అతిరామ్ బావ
దేవాలయం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామికి భక్తుడైనటువంటి ఆతిరాం బావ గురించి వారు చక్కగా చెప్పారు. బంజారా సమాజం నుంచి వచ్చే ప్రసాదంతో ఆతిరాం బావాజీ యొక్క పూజలు పొద్దున తలుపులు తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి పూజలు నిర్వహిస్తారంటే మీడియా మిత్రులకు ఒక మనవి. ఎందుకంటే దీన్ని స్పష్టంగా చెప్పకపోతే మా మీద అనుమానాలు వస్తున్నాయి. ఇది ఏదో 15వ శతాబ్దంలో జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినటువంటి చరిత్ర బంజారాలకు ఉంది. అంతేకాదు సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి వాళ్ళు గోల్కొండ ఎన్నడగట్టిండ్రు. ఈ కొంతమంది అవగాహన లేకుండా ఏదో వలస వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని మేము ఒకటే చెప్తున్నాం, అనవసరమైనటువంటి వాదనలు ఒక్కొక్కట మా చరిత్ర తెలుసుకోండి. ఇటీవల దేశ ప్రధానమంత్రి చెప్పింది కదా బంజారాల పాత్ర ఎంత ఉంది ఈ దేశంలో, ప్రపంచంలో. ఈ దేశంలో బంజారాల పాత్ర 5 సార్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గెజిట్ రూపంలో వెలువడినటువంటి బంజారాలను తీసేయమని కొందరు చేస్తూ ఉన్నారు. ఇదంతా మేము ప్రభుత్వాన్ని నిందించడము ఇంకెవరి మీదనో కోయమిత్రుల మీద కాదు. అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారో మీరు కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు? ప్రభుత్వానికి సూటి ప్రశ్న ఏంటంటే, మీరు మమ్మల్ని దొంగలు అంటున్నారు, మేము గిరిజన జాబితాలో లేవంటున్నారు కదా, మీరు ఎందుకు స్పష్టం చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి కదా, మీ ప్రభుత్వమే కదా. ఓదిక్కు మావలనే మీరు గద్దెనెక్కిన ముఖ్యమంత్రి అయినా అంటున్నారు. మీరు చెప్పండి, మేము దొంగతనంగా వచ్చినామా, రాజ్యాధికారం కరెక్ట్గా వచ్చినామా అనేది స్పష్టం చేయవలసినటువంటి అవసరం వాళ్ళకు ఉన్నది. చివరిగా మాకు ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లులు, స్థానిక మహిళలు తిరొక్క రంగుపూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేయడంతో పండగ వాతావరణం ముందుగానే నెలకొంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అది కావ్యమైన రామాయణ ఇతిహాసంలోని విశేష దృశ్యాలను అద్భుతంగా ప్రదర్శించి వీక్షకులను అలరించారు. అందరూ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుభిక్షంగా శుభాలతో ఉండే విధంగా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కృష్ణ మేడం అండ్ పెద్ద మేడం మన ముఖ్య అతిథిని ముందుకు తీసుకొని వచ్చి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుమల మేడం గారి చేతుల మీదుగా అమ్మవారి ఎదుట జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో మండల విద్యా వనరుల కేంద్రంలో కీర్తిశేషులు ఊరుగొండ రాధాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, అలాగే తత్వవేత్త, రాష్ట్రపతి, రాజకీయ నాయకుడు, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి మాత్రమే కాదు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. విద్య అనేది కేవలం పాఠశాలల్లోనే మాత్రమే కాదు, మన జీవన విధానంలోనూ నైతిక విలువల్లోనూ ప్రతిబింబించాలని వారు తెలియజేశారు. ఈరోజు ఈ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు, మా ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు, ఈ గణపురం మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ ఏదైతే స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడో మీరు డబ్బులు తిరుగులు ఉన్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి తీసి ఒక ఉపాధ్యాయుని టీచర్ ఉన్న కాడ వెయ్యాలని నేను డిఓ గారికి కోరుతున్న ఈ విషయాన్ని కలెక్టర్ కూడా చెప్తా. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు బడి కొడితే కడుపు నొచ్చినా, తలకాయ నొచ్చినా, లేకపోతే కాలు నొచ్చినా ఆ ఉపాధ్యాయుడు రాకపోతే బడి మూతబడే పరిస్థితి ఉంటది. కనుక ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకు ప్రాధాన్యతనివ్వాలని ఈ రోజు ఆడబిడ్డలను విద్యా కమిటీ చైర్మన్ గా చేసి ఉపాధ్యాయులను కూడా టీటీసీ బీఈడీ చదివిన వాళ్లకు హెచ్ఈటీ స్కూల్ అసిస్టెంట్ 11,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకాలు చేపట్టి ఉపాధ్యాయులకు పదోన్నతలు కల్పించి వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఆ సంకల్పంతో ప్రతి ఉపాధ్యాయుడు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి అని ఈరోజు సమ్మర్ హాలిడేస్లలో కూడా పట్టుదలతో ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా సంఖ్యను పెంచుతున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో సెమీ రెసిడెన్షియల్ గా చేయబోతున్నా వెహికల్ పెట్టి అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టి భోజనం తర్వాత ఇంటికి పంపే విధంగా ప్రభుత్వ పాఠశాలలో నాకు సీటు కావాలనే రోజులో
ఈ గణపురం హై స్కూల్ కు తీసుకురావాల్సిందిగా ఎంఈఓ డిఓ గారిని అదేవిధంగా ఇక్కడున్న ప్రధాన ఉపాధ్యాయులను కోరుతున్నాం. మేము ఈ రోజు ఇక్కడ 10th క్లాస్ చదివినప్పుడు 150 మంది ఉన్నాం. ఏబిసి గ్రూపులుగా నిండుగా కళతో ఉండేటువంటి ఈ పాఠశాల పూర్వవైభవం తెచ్చే కొరకు ఈ గడ్డ మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజీనామాలు చేద్దాం, ఉప ఎన్నికలకు వెళ్దాం, జగన్ సంచలనం. ఏపీలో 17 పార్టీలు రద్దు, ఈసీ సంచలన ప్రకటన. రేవంత్ ఢిల్లీలో ఉంటూ పాలన గాలి కొదిలేశారు, మాజీ మంత్రి హరీష్ రావు. దేశ రాజధానిలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.